హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తున్నానండి. సాబుదానా అండ్ పొటాటోతో ఈ విధంగా వడలైతే చేసి చూపిస్తున్నాను. ఈవినింగ్ టైంలో ఆకలేసినప్పుడు, వర్షాలు పడుతున్నప్పుడు వేడివేడిగా ఇలా చేసుకొని తినండి. చాలా బాగుంటాయి. ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఒక కప్ వరకు ఇలా సాబుదానానైతే తీసుకోండి. తీసుకొని ఇలా ఒక బౌల్లోకి అయితే వేసుకొని వాటర్ వేసి ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత మళ్ళీ వీటికి కొద్దిగా కావాల్సినంత వాటర్‌నైతే వేసి ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈలోపు మనం పొటాటోస్‌ని కూడా ఉడికించి పెట్టుకుందాము. నేను 2 పెద్ద సైజ్ పొటాటో, ఒక చిన్న సైజ్ పొటాటోస్‌నైతే తీసుకుంటున్నానండి. మీకు కావాలంటే 2 పొటాటోస్‌నైనా తీసుకోండి. లేదంటే 4 పొటాటో అయినా తీసుకోండి. ఇలా కట్ చేసుకొని కుక్కర్‌లో వేసుకొని మనం మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు వీటికి కూడా కావాల్సినంత వాటర్‌నైతే వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. అలాగే మనం ఇందులోకి ఈ విధంగా ఒక అల్లం ముక్కని, 2 ఉల్లిపాయలు, అదేవిధంగా 5, 6 పచ్చిమిరపకాయల్ని కూడా తీసుకోవాలి. వీటిని చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కాబట్టి నేను ఇలా ఒక చాపర్‌లో అయితే వేసుకుంటున్నాను ఈజీగా అవుతాయని. మీరు చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇలా అల్లము, పచ్చిమిరపకాయలు, ఆనియన్‌ని చాపర్‌లో వేసుకొని ఈ విధంగా అయితే నేను చాప్ చేసుకుంటున్నాను. ఇలా ఒక చాపర్ ఉంటే మనకు పని ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది కదా! చూడండి ఎంత తొందరగా, ఎంత చిన్న ముక్కలుగా అయిపోయాయో చూసారా? ఈ విధంగా అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకు చూడండి పొటాటోస్ కూడా ఉడికిపోయాయి. వాటర్ అంతా తీసేసి కొంచెం చల్లారిపోయిన తర్వాత ఇలా పైన ఉన్న తోలునైతే తీసేయండి. ఇలా పొటాటో ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి. అలాగే మనకు సాబుదానాను కూడా 2 గంటల పాటు నానబెట్టాం కదా! మంచిగా నానిపోయాయి. ఇలా వాటర్ ఉంటుంది కదా! ఈ ఎక్స్‌ట్రా వాటర్ అంతా తీసేసి సాబుదానాలో ఉన్న వాటర్ ఏమీ ఉండొద్దు. అదంతా వాటర్‌ని పిండేసేయండి. ఇప్పుడు పొటాటోని కూడా ఈ విధంగా స్మాష్ చేయాలి. స్మాష్ చేసి దీన్ని సాబుదానాలోకి కలుపుకోవాలి. అలాగే మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిరపకాయ, అదేవిధంగా అల్లంని కూడా ఇందులోకి వేసుకోవాలి. అలాగే 1.5 స్పూన్ వరకి ఉప్పును వేసుకోండి. మీ టేస్ట్‌కి తగినట్టుగా ఉప్పు. 1 స్పూన్ జీలకర్రను వేసుకోండి. అలాగే ఇది బైండింగ్ కోసం కొద్దిగా కార్న్ ఫ్లోర్ అయితే వేసుకోవాలి. నేను ఒక 3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్‌నైతే వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు మీకు ఇంకా కొంచెం అది తడిగా ఉంది అనిపిస్తే ఇంకొంచెం పిండిని యాడ్ చేసుకోండి. కార్న్ ఫ్లోర్‌ని యాడ్ చేసుకోవచ్చు ఇంకొద్దిగా. కొంచెం ఇది మనకు మరీ లూజ్‌గా ఉండొద్దు. కొంచెం గట్టిగా ఉంటే నూనె పీల్చుకోదు. మెత్తగా ఉంటే నూనె ఎక్కువగా పీల్చుకుంటుంది. ఇలా తడుపుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న వడల్లాగా చేసుకొని ఆయిల్‌లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్‌లో వేసుకొని హై ఫ్లేమ్‌లో పెట్టేసి ఫ్రై చేసుకోండి. ఇలా ఒక వైపున కాలిన తర్వాత రెండో వైపున కూడా టర్న్ చేయండి. మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దు. ఇలా లైట్‌గా గోల్డెన్ కలర్ రాగానే పక్కకు తీసుకోండి. చూడండి ఈ కలర్ రాగానే అన్నింటిని పక్కకు తీసేసుకోవచ్చు. ఇదే విధంగా మిగిలిన వడల్ని చేసేయండి. చూసారు కదా! సాబుదానా వడలు చాలా బావుంటాయి. దీనికి టమాటో కెచప్‌తో తినండి. సూపర్ టేస్టీ అండి. ఈవినింగ్ టైంలో ఒక మంచి స్నాక్ అని చెప్పొచ్చు. వర్షాలు పడుతున్నప్పుడు హాట్‌గా చేసుకొని తినండి. సూపర్‌గా ఉంటుంది. మరి ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.